భారతీయుడు బయటకు వచ్చే టైం వచ్చేసింది. 4 ఏళ్ల నుంచి సెట్స్ మీదే ఉన్న భారతీయుడు ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అప్పుడెప్పుడో షూటింగ్ అయిపోయినా రిలీజ్ డేట్ మీద ఏమాత్రం హింట్ ఇవ్వని శంకర్ ఇప్పుడు ఏకంగా సినిమా రిలీజ్ అయ్యేది ఎప్పుడో చెప్పేశారు. కానీ డేట్ విషయంలో ట్విస్ట్ ఇచ్చారు. స్టార్ డైరెక్టర్ శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు రిలీజ్ అనౌన్స్ చేసింది టీమ్. ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సీక్వెల్ మూవీ 4 ఏళ్ల నుంచి షూటింగ్ జరుపుకుంటోందని వినడమే కానీ రిలీజ్ డేట్ ప్రస్తావనే రాలేదు ఇప్పటి వరకు. బట్ ఫైనల్లీ భారతీయుడు 2 రిలీజ్ అవుతోంది. లాస్ట్ ఇయర్ సమ్మర్ నుంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న భారతీయుడు జూన్ లో థియేటర్లలోకి రాబోతున్నాడు. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. లంచానికి వ్యతిరేకంగా సొంత కొడుకునే చంపి నీతి నిజాయితీకి కట్టుబడ్డ భారతీయుడిగా కమల్ హాసన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అయితే అప్పటి నుంచి సినిమా మీద బజ్ అలాగే కంటిన్యూ అవుతోంది. అందుకే భారతీయుడు 2 డిలే అవుతున్నా జనాల్లో క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఇప్పుడు కూడా జూన్ లో రిలీజ్ అవుతుందని అనౌన్స్ చేశారు. కానీ రిలీజ్ డేట్ మాత్రం ఇంకా సస్పెన్స్ లోనే పెట్టారు టీమ్. 1996 లో వచ్చిన భారతీయుడికి సీక్వెల్ గా 200 కోట్లకు పైగా బడ్జెట్ తో వస్తున్న భారతీయుడు 2 తో పాటు 3 కూడా రాబోతుందని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు కమల్ హాసన్. సెకండ్ పార్ట్ తో పాటే థర్డ్ పార్ట్ షూట్ కూడా అయిపోయిందని, భారతీయుడు 2 పోస్ట్ ప్రొడక్షన్ అవుతోందని, ఈ సినిమా రిలీజ్ అయ్యాక భారతీయుడు 2 కు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేస్తారని చెప్పారు కమల్. మరి జూన్ లో భారతీయుడు 2 ఎప్పుడు రిలీజ్ అవుతుందో, 3 డేట్ మీద ఎప్పుడు క్లారిటీ ఇస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.